నడిపిస్తారని, వివేకాన్ని చేస్తారని, మేలుతో నింపుతారని, తృప్తిపరిచి ధైర్యపరుచుకుని నడిపిస్తారని, అయ్యా ఈ కోటి అంతట్లో మీరు నడిపించిన ఆయన మేలుమైపోమని తొలగాన్ని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం మీ నామము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం తీసుకుని చదువుతారా? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులగునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం పిల్లగా బహుజాగ్రత్తగా మనము గత కొన్ని వారాల నుంచి, కొన్ని రోజుల నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం. పోయిన ఆదివారం వరకు కూడా మీరు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను నేను. మరి మీరు ఏం నేర్చుకుంటున్నారో, ఎటువైపు వెళుతున్నారో ఏమిటో మీకే తెలియాలి. ఏదేమైనా దేవుని సన్నిధానంలో పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి బలుల గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. దహన బలి ఎలా అర్పించాలి, దహన బలిని అర్పించడం ద్వారా జరుగు కార్యం ఏమిటి, ఎలా జరుగుతుంది, దహన బలికి ఏది ప్రాముఖ్యమైంది, దహన బలి అర్పించాలి అంటే ఏమేమి కావాలి, వాటి ద్వారా మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఏమిటో మనం తెలుసుకుంటూ వస్తా ఉన్నాం. దహన బలి అర్పించాలంటే అతి ప్రాముఖ్యంగా ఆ బలి అర్పణగా మారాలి అంటే దానికి ప్రాముఖ్యమైనది ఏం కావాలి? అగ్ని కావాలి. ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని కావాలి. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే అగ్ని లేకపోతే దహన బలి అర్పించటము చాలా కష్టం. అటు కూర్చోబెట్టబడి కనుక దేవుని సన్నిధానంలో దహన బలి తర్వాత బలుడు 5 రకాలు అనుకున్నాం కనుక, ఒకటి దహన బలి. ఇప్పుడు రెండో బలి ఏమిటి? నైవేద్య బలి. ఏ బలి? నైవేద్య బలి. నైవేద్య బలి. నైవేద్య బలి. ఒకసారి చూడండి, అందులో ఏమన్నా వాయిస్ వస్తుందా, మరి దాన్ని ఏమవుతుంది దాంట్లో కాదు, సెల్లుల్లో చూస్తే వాయిస్ వస్తుందా లేదా వాళ్ళకి అర్థమవుతుంది. రికార్డ్ చేస్తారా? అట్లేదా? దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనమందరం కూడా బలుల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం కనుక నైవేద్య బలి ఈ వారం నుంచి మనం నేర్చుకోబోతాం. రెండోది ఏంటిదట? నైవేద్య బలి. నైవేద్య బలి. అట్లా ఎంతసేపు పట్టుకుంటాం? నైవేద్య బలి అంటే పిల్లరా నైవేద్యముగా దేవునికి ఇంపుగా ఎలా పెట్టాలి, ఏం చేయాలనేది పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఒక మాట. లేవియా కాండం 28వ అధ్యాయం, లేవియా కాండం 28వ అధ్యాయం 38 నుంచి 42వ వచనం వరకు తీసిన వారు చదువుతారా? లేవియా 27 వరకే కదా. నిర్గమాకాండం 29, నిర్గమాకాండం 29, నిర్గమాకాండం 29వ అధ్యాయం 38 నుంచి 42. నిర్గమాకాండం 29 నుంచి 29వ అధ్యాయం 38 నుంచి 42. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలెను. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమంది అర్పణమును దీనిని అర్పింపవలెను. చాలు. నైవేద్య బలి అన్ని బలుల వంటిది కాదు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. నైవేద్య బలి
అన్ని బలులాగా సపరేట్ గా సమర్పించేది కాదు. మరి ఎలాగూ అంటే నైవేద్య బలి అర్పించాలి అంటే ఇటు దహన బలి అటు సమాధాన బలులతో కలిపి అర్పించవలసినటువంటి నైవేద్య బలి. దీనికి స్పెషల్ గా అర్పించే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇది జంతువులతో రక్తముతో కూడిన బలులు. బలులు కూడా అన్ని బలి అర్పించడం అంటే రక్తముతో కూడిన బలులు అర్పించాలి. కానీ నైవేద్య బలులు రక్తముతో కూడినది కాదు. అందుకే ఇటు దహన బలి అటు నైవేద్య బలితో కలిపి దహన బలి సమాధాన బలితో కలిపి ఈ నైవేద్య బలిని అర్పించాలి. ఎందుకంటే రక్తముతో కూడినది కాదు. మరి ఎలా నైవేద్య బలి అర్పించాలి అంటే దానికి 4 రకాల దినుసులు ఉంటాయి. ఏంటంటాయి? 4 రకాల దినుసులు. ఒకటి గోధుమ, రెండవది ఉప్పు, మూడవది నూనె, 4వది సాంబ్రాణి. చెప్పండి. మొదటిది గోధుమలు, రెండవది ఉప్పు, మూడవది నూనె, 4వది సాంబ్రాణి. ఈ 4 కలిపి తయారైనటువంటి దానితోనే దేవునికి నైవేద్య బలి అర్పిస్తాను. హల్లెలూయా. ఈ నైవేద్య బలి యెహోవాకు ఇంపైన సువాసన గలది. బహు జాగ్రత్తగా అందుకే చెప్తున్నాను, ఇటు మరి సమాధాన బలి ఇటు దహన బలి రెండింటిని కలిపి అనగా ఈ రెండింటితో పాటుగా నైవేద్య బలి. ఎందుకంటే ఇది రక్తముతో కూడింది. బలిపీఠం మీద ఏ బలి అర్పణ అర్పించినా ఏం చేయాలట? రక్త ప్రోక్షణ జరగాలి. ఈ బలిపీఠం మీద కూడా ఈ సమాధాన నిబంధన మందస్సు మీద కూడా ఇది నిబంధన మందస్సు కనుక ఈ నిబంధన మందస్సు మీదకి రక్త ప్రోక్షణ జరిగితేనే దేవుని కనికరం దిగొచ్చినట్లుగా బలిపీఠం మీద కూడా ఆ కొమ్ముల మీద 4 కొమ్ముల మీద రక్తము చదివినప్పుడు అప్పుడు మాత్రమే దేవుని కనికరము దిగొచ్చినట్లుగా ఇప్పుడు నైవేద్య బలిలో ఏమీ లేదు, రక్తము లేదు కనుక రక్తము గల బలితో ఈ నైవేద్య బలి కలిపి అర్పించవలసి ఉంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో కలిపి అన్నప్పుడు మనము కూడా దేవుని సన్నిధానంలో దేవుని రాజ్యంలో చేరాలి అంటే, దేవుని రాజ్య వారసులుగా వెళ్ళాలి అంటే మనము కూడా మనంతటా మనము కాదు కానీ ప్రభువుతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతో కలిసి బ్రతకాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనంతటా మనమే పరలోక రాజ్యానికి చాలలేము కనుక మనకు సహాయం కావాలి. ఎందుకంటే మన కొరకు, ఎందుకంటే మన రక్తములో పరిశుద్ధత లేదు. మనము పాపులము, మనం ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి ఆ బంధకాల్లో ఉండి ఉన్నటువంటి మనము మనంతట మనకి పరిశుద్ధులము కాలేము కనుక అందుకే అక్కడ అంటారు 11:44లో నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధ పరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతామంటే మనము కూడా బలిపీఠం మీద పెట్టబడాలి. అంటే ఒక పరిశుద్ధ రక్త ప్రోక్షణ జరగాలి. అంటే ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ఎలా జరిగిందంటే కలవరి సేవలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధ రక్తంతో మనము పరిశుద్ధపరచబడతాము కనుక పరిశుద్ధపరచబడ్డాము కనుకనే ఇప్పుడు మనం పరిశుద్ధులము అంటున్నాము. కనుక మనము పరిశుద్ధులుగా, రెండవది పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయనకు పోలికలోనికి, ఆయన స్వరూపములోనికి లేదా ఆయన రాజ్యపు వారసులుగా సంఘముగా తయారవుతారు. హల్లెలూయా. ఎందుకంటే దహన బలి సమాధాన బలితో కలిపి ఈ నైవేద్య బలి ఏర్పాటు చేయబడతాయి. కనుక మనము కూడా మనంతటా మనమే, అంటే మన నీతి కానీ మన పరిశుద్ధత కానీ యెహోవా చిత్తాన్ని చేయగలుగుతుందా? దేవుని చిత్తాన్ని చేయడానికి సహాయపడుతుందా? చేయబడదు. కనుక దేవుని సహాయం వలన, దేవుని కనికరం వలన మనము నీతిమంతులుగా మార్చబడతాము. హల్లెలూయా. అందుకే బైబిల్లో 14 యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు.
ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరైనా సరే అందరూ పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి అనగా కుమారుడైన క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా. హల్లెలూయా, క్రీస్తు ద్వారా. కనుక ఇందులో ఈ నైవేద్య బలిలో ప్రాముఖ్యమైనది ఏంటంట? గోధుమ పిండి. ఏంటది? గోధుమ పిండి. రెండవది ఉప్పు. మూడవది నూనె. నాలుగవది సాంబ్రాణి. ఇవి 4 ప్రాముఖ్యమైనవి. ఈ 4తో కలిపి తయారైన మూడింటితో, గోధుమ పిండి, నూనె, ఉప్పుతో కలిపి తయారు చేసిన పిండిని యెహోవా మరి ప్రత్యక్ష గుడారానికి తీసుకొచ్చి వాటిని అర్పించి సాంబ్రాణి ద్వారా, ఆ సువాసన ద్వారా యెహోవా కనికరింపజేయడానికి వస్తాయి. హల్లెలూయా. మనము కూడా దేవుడికి నైవేద్య బలిగా మారాలి. ఏ బలిగా మారాలి? నైవేద్య బలిగా. నైవేద్య బలిగా. అది ఎలా మారతాము? ఇందులో ప్రాముఖ్యమైన ఏమిటి కదా? ఏంటది? గోధుమలు అని ఇందాక చెప్పాను. ఎందుకు గోధుమలను చెప్పాను? ఇక్కడ గోధుమ పిండి అన్నానంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఒకసారి తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. దొరకలేదా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండదు. అది చచ్చిన ఎడల ఏం చేసినట? విస్తారముగా ఫలించును. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనము ఎందుకు గోధుమ పిండి అని చెప్పారంటే, ఒక్క గోధుమతో దేవునికి బలి అర్పణ అర్పించలేము, కానీ అనేకమైన గోధుమల సమూహం తండ్రి వాటిని ఏం చేయాలంటే పిండిగా మార్చాలి. అందుకే అక్కడ అన్నాడు, ఒక్క గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది విస్తారముగా ఫలించదు. ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్వరూపము ధరించుకొని దేవుని రక్షణ పొందినటువంటి మనము, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము సంవత్సరములకు కొన్ని దినములైనా మనం ఏం చేయాలంటే ప్రసవ వేదన పడాలి. రెండవది గర్భము ధరించాలి. ఎందుకంటే పిలిచినప్పుడు ఆయన ఆకాశంలో నుంచి భూమిలోకి వచ్చినప్పుడు ఒక్కడిగానే వచ్చాడు, కానీ ఆయన మరు తిరిగి వెళుతున్నప్పుడు ఆయన కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? 12 మంది ఎదురు చూశారు. 11 మంది ఎదురు చూశారు. ఒకరు పోయారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, ప్రభువా వెళుతున్నావా ఆ రూపాంతరపు కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు 11 మంది చూశారా? చూడలేదా? ఇప్పుడు ఈ 11 మంది ప్రపంచ దేశాలను రక్షణలోకి నడిపిస్తారంట. అంటే ఒక్కడే భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి తన జీవితాన్ని అర్పించాడు గనుక ఇప్పుడు ఏమవుతుంది? ఆయన ఒక్కడేనట ప్రపంచ దేశాలకు మాదిరిగా మారిపోయాడట. హల్లెలూయా. అంటే నీవు కూడా రక్షించబడినప్పుడు, నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చావు, లేకపోతే ఒక్కడిగానే వచ్చావు, కుటుంబముగా వచ్చావు, కానీ వచ్చిన నీవు ఇప్పుడు గోధుమ గింజలాగా నైవేద్య బలికి నీవు అర్పించబడాలి అంటే ఒక సమూహముగా తయారవ్వాలి. ఒంటరిగా వచ్చిన నీవు నీతో పాటు కొంత సమూహాన్ని ఏర్పాటు చేయగలగాలి. ఆది అపోస్తులపు సేవ అంటే ఏమిటంటే వారు ఒక్కడిగానే వచ్చారు, కానీ మెల్లమెల్లగా వారు విస్తరిస్తూ ఉన్నారట. ఏం చేస్తూ ఉన్నారట? విస్తరిస్తూ ఉన్నారట. గోధుమ గింజ ఒకటి భూమిలో పడి చావకపోతే అది విస్తరించదు అని వాక్యం ఎలా చెబుతుందో, దేవుని మందిరానికి వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఒంటరిగానే వస్తున్నావంటే నీలో విస్తరణ లేదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పున, నీవు కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఆత్మనైనా నీవు దేవునికి పరిచయం చేయకపోతే, సంవత్సరానికి ఒక్కరో ఇద్దరు నీవు తేలకపోతే అసలు దేవుని సంబంధివి కావు అని వాక్యము తేటగా మీకు జ్ఞాపకం చేస్తాడు. నైవేద్య బలి దేవునికి ఇష్టమైనదే. అది దేవుడు ఇష్టపడితే, దేవుని కనికరము దిగొస్తేనే అది అర్పించబడుతుంది.
కనుక మనం కూడా రక్షించబడి సంవత్సరాలు అవుతుంది, మనం బాప్తిసం పొంది సంవత్సరాలు అవుతుంది. ఇంకా కొంతమంది అయితే బాప్తిసం పొందండి అని చెప్పిన ఆ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా నీవే రక్షించబడకపోతే మరి ఇతరుల కొరకు నీవేం చేస్తావు? ఒకవేళ రక్షించబడిన నీవే ఇతరులు తీసుకురావడానికి నువ్వెందుకు ప్రయాసపడట్లేదంటే గోధుమ గింజ చావటానికి ఇష్టపడటలేదు అన్న సంగతి జ్ఞాపకం చేస్తాం. గోధుమ గింజ చావటానికి ఇష్టపడట్లేదు. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా మరణించాలి. ఎలా మరణించాలంటే క్రీస్తు కొరకు కరిగిపోతున్నట్టుగా మరణించాలి. హల్లెలూయా. నలిగిపోవాలి, పిండైపోవాలి. అందుకే గోధుమ గింజలన్నిటిని ఒక రోట్లో వేసి ఏం చేస్తారట? దంచుతారట. ఆ గోధుమ గింజ పగిలిపోతేనే గోధుమ గింజ ఇటు రోలు ఇటు రోకలి రెండింటి మధ్యలో పడి నలుగుతున్న కొలది అదేమవుతుందట? పిండి అవుతా ఉంటుంది. నువ్వు ప్రయాసపడాలి. పిండి అంటే నలగట్టం అంటే పిల్లరా, దేవుని కొరకు నువ్వు పాటు పడాలి, శ్రమ పడాలి, కరిగిపోవాలి, ఖర్చు అయిపోవాలి. ఒళ్ళు కొంతమంది దేవుని కొరకు ఆరోగ్యాన్ని వాడుకున్నారు, దేవుని కొరకు డబ్బు వాడరు, దేవుడి కొరకు వారి సమయాన్ని వాడరు, దేవుడి కొరకు అసలేమి చేయరు. మేము రక్షించబడ్డ మందిరానికి వస్తున్నాం పోతున్నాం చాలే, ఇక ఇంకా ఇంకా దేవుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు, మందిరానికి ఎవరు నడిపిస్తారు. కాదు కాదు పిల్లలు, మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రేపు నీవు నైవేద్య బలిగా దేవునికి ఇష్టమైనటువంటి కనికరము పుట్టించు వారిగా ఉండాలి అంటే నీవు దేవుని కొరకు ఎంతో కొంత నలిగిపోయిన అనుభవము కావాలి. దేవుని కొరకు నలిగిపోయే అనుభవం కావాలి, పిండైపోయే అనుభవం కావాలి. ఎందుకంటే ఆది అపోస్తుల కాలంలో ఆ సంఘాలు కట్టబడినప్పుడు చూడండి పిల్లరా, ఆరట సమృద్ధిగా తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాటిని సంఘమునకు పంచారు. సంఘములో నుంచి బయటికి తీసుకెళ్ళి వారు బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇప్పుడు పౌలు తిమోతిని తయారు చేస్తే తిమోతి ఇంకా అనేకుల్ని తయారు చేశారు. మరి మనం రక్షించబడ్డాం, మన కుటుంబం రక్షించబడింది, మనకు దేవుడు మేలు చేశాడు. కానీ మనతో పాటు ఇంత దూరం ఎవరు వస్తారండి, ఇంత ప్రయాణం ఎవరు చేస్తారండి, ఇంత దూరం రారులేండి, ఇక్కడ పరిస్థితులు అనుకూలం. ఎప్పుడైనా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఏమిటి అంటే మనము దేవుని మందిరమునకు నడుస్తున్నప్పుడు పరిస్థితుల్లో, ఉద్దేశాల్లో, ఆలోచనలో చూస్తున్నామంటే మనము ఖచ్చితంగా దైవిక స్వభావంలోనికి రాలేదు. నువ్వు దైవిక స్వభావంలోకి వస్తే ఏది ఆలోచన చెయ్యవు. అబ్బో చాలా దూరం అండి, నేను నడవలేకపోతున్నానండి, లేకపోతే అంత ఉందండి, ఇటు ఉందండి. నలిగే స్వభావాలు ఏవి? అసలు క్రైస్తవుడు అంటేనే శ్రమ వస్తుందని తెలుసు, క్రైస్తవుడు అంటేనే హింసను అనుభవించాలని తెలుసు, క్రైస్తవుడు అంటేనే బాధను అనుభవించాలని తెలుసు, క్రైస్తవుడు అంటేనే దేవుని కొరకు ఎన్నో అనుభవిస్తేనే దేవుని మహిమకు కారకులం అవుతామన్న సంగతి తెలిసి కూడా సుఖపడటానికి ఇష్టపడుతున్న క్రైస్తవ్యం, సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్న క్రైస్తవ్యం, సంఘాలు కూడా అలా తయారైపోతాయి. నిజంగా నీ కష్టాన్ని, నీ బాధను, నీ ఇబ్బందులు చూసి ప్రతిరోజు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు. మరి నీ ఒక్కదానివి ఖర్చు అయిపోతే నీ ద్వారా ఫలించేది ఎంతమంది? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక చెట్టు నుంచి ఒక కొమ్మను వేరు చేసి ఆ కొమ్మకి ఇంకొక కొమ్మను చెక్కి అంటు కట్టి దాన్ని భూమిలో పెడితే ఏం చేస్తుంది? ఒక చెట్టు నుంచి కొమ్మను వేరు చేసి ఆ చెట్టుకున్న ఇంకో కొమ్మతోటి ఈ కొమ్మను చెక్కి మధ్యలో పెట్టి దానికి తాడు కట్టి భూమిలో పెట్టి దానికి ఎరువేస్తే ఏమవుతుంది? ఇంకొక చెట్టు తయారవుతుంది. ఈ చెట్టుని తీసుకెళ్ళి అక్కడ నాటేస్తారు. మొక్కలు ఎలా తయారవుతాయి? కొన్ని గింజలు లేని మొక్కలు, ఒకవేళ గింజలు ఉన్న మొక్కలు కూడా కొన్ని మొక్కలు ఎలా తయారు అంటు కట్టడం నేర్చుకోవాలి. మనం చాలాసార్లు విన్నాం బైబిల్లో ఏమిటంటే అపోస్తలుడైన పౌలు గారి నడికట్లు పడి అద్భుతాలు జరిగాయి. మరి నీ వాసన చూసి ఎవడైనా క్రీస్తు పరిచయం అయినట్టుగా ఎక్కడైనా ఉందా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడుగా, మీరు దేవుని పిల్లలైన మీరు పరిమళ సువాసనగా. ఏ వాసనగా? పరిమళ సువాసన అంటే పిల్లరా, మనము నలిగిపోతున్న కొలది, దేవుని కొరకు ఇరిగిపోతున్న కొలది, పిండైపోతున్న నలిగి 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 రాపిడి జరగటం వల్ల ఈ కరుకు, ఈ బాధలు, ఈ పరిస్థితులన్నీ పోయి ఏమవుతుంది? చివరికి పిండైపోతుంది. ఏమైపోద్ది? పిండైపోతుంది, చోరగా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. నిమ్మ చెట్టుకి నిమ్మకాయ కోసినప్పుడు ఎట్లా పడుతుంది? గట్టిగా ఉంటుంది. దాన్ని కిందేసి బాగా నలిపినప్పుడు ఏమవుతుంది? మెత్తగా అయిపోద్ది. దాన్ని అప్పుడు కొయ్యగాలి రసమంతా. క్రైస్తత్వము నేర్చుకోవాల్సింది, దేవుని పిల్లలు నేర్చుకోవాల్సింది. పిల్లరా, నీ కుటుంబం కోసం ఇలా చెమట ఒడిచి నేను ఎంత భారంగా సంపాదించినా నేను అంటాను, నీవు నీ పిల్లలు వదిలిపెట్టి వెళ్ళవలసిన వారేగా. మాట్లాడరే. మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, నేను నా ఇంటి వారు ఓకే మంచిదే కాదనట్లే, కానీ నీవు నీ ఇంటి వారు ఇంకొక ఇంటి కొరకు, ఇంకొక ప్రజల కొరకు, లేకపోతే ఇరుగు పొరుగు వారి కొరకు ఏమైనా నలిగిపోతున్న స్వభావాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం జనవరిలో చెప్పాను, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, ఒక సంవత్సరం అంతా ప్రార్థన చేయండి, ఒక సంవత్సరం అంతా సువార్త చేయండి, ఒక సంవత్సరం అంతా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండండి. ఈ 3 సంవత్సరాలు కనీసం కుటుంబంలో కట్టబడరా? అంటూ కట్టబడరా? ఏది విచిత్రం చెప్పనా? దెయ్యము కూడా చాలా 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 మన ఎదుట ఉంచుతాం. ఎందుకంటే మన కష్టాలు, మన బాధలు, మన రోగాలు, మన ఇబ్బందులు, మన సమస్యలు, బంధాలు, బాంధవ్యాలు, వీటన్నిటినీ మన ఎదుట పెట్టి మన దేవుని రాజ్యములు చేయవలసినంత కార్యాలు చేయకుండా. నా అనుభవాలతో నేను చెప్తున్నాను. నీ పరిస్థితి ఏదైనా బాగోకపోతే ఇక నీ గురించే కానీ దేవుని రాజ్యం గురించి ఎప్పుడు. బైబిల్లో చెప్పినది, గోధుమ గింజ భూమిలో పడాలి. అది పడటానికి ఇష్టపడాలి. ఒక మాట చెప్పనా, అసలు నువ్వు ఒక్కదానివి భూమిలో పడితేనే కదా నీ ఫలం ఏమిటో ఇతరులకు తెలిసేది. అసలు నువ్వు భూమిలోకి పడడానికి ఇష్టపడవు కదా, అందుకే నీ ఫలం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు. నీ సత్తా ఏమిటో, నీ రేంజ్ ఏమిటో అర్థం కావట్లేదు అసలు మనకి. మనం ఎంత 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 ముద్ద పిండైపోతూ ఉంటామో అంత స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి పరలోకపు రాజ్య వారసిగా తయారవుతాం. హల్లెలూయా. నలిగిపోవటం రావాలి, విరిగిపోవటం రావాలి, కరిగిపోవటం రావాలి. చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న పరిస్థితి తేడా వస్తే ఎలా నలిగిపోతాం, ఎలా శ్రమ పడతాం, ఎలా కష్టపడతాం, ఎలా ఇబ్బంది పడతాం అంటే 3 రకాలుగా మనం ఇబ్బందుల పాలవుతాం. మూడు రకాలుగా. ఒకటి మనుషుల ద్వారా, 2 సాతాను ద్వారా, 3 తండ్రి యొక్క దేవుని ద్వారా. దేవుడు కూడా మనని పరీక్షిస్తాడు, సాతాను కూడా మనని శోధిస్తుంది. 3వది మనుషులు కూడా మనని ఇబ్బంది. విచిత్రం ఏమిటంటే, ఎవరైనా నిన్ను ఏదైనా అన్నారంటే ఒకటే ఏడుస్తూ ఉంటావు, కానీ ఒకవేళ ఏడ్చి 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 ఎక్కులు పెట్టి వాడికి ఏదైనా అయితే సంతోషిస్తావు. కానీ ఎవడని నిన్ను ఏదైనా అంటే ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నేను ఎంత ఇబ్బంది పడ్డా పర్లేదు, ఎంత శోధించబడ్డా, ఎంత నలిగిపోయినా పర్వాలేదు, వారు కూడా నేను తెలుసుకోవాలని ఎప్పుడైనా రోషంతో నిలబడ్డావా? ఏమండి, గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి తనకున్న ఆకారాన్ని కోల్పోతుంది, అవునా కాదా? గింజంతో భూమిలో పడగాలి, ఏమైపోద్ది? మొదట
ఆకారం కోల్పోద్ది. దానిలో ఉన్న శక్తివంతమైనటువంటి ఆ ఫలములు ఇచ్చేటటువంటి ఆ కణములన్నీ ఏం చేస్తాయి? భూమిలోకి వెళ్ళిపోయి ఆ భూమిలో ఉన్న మట్టితోటి ఈ నీటితో పదునవ్వటం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది? అది మొలకెత్తటం మొదలు పెడుతుంది. ఎంత మొలకెత్తింది? ఒక్క గోధుమ గింజల్లో భూమిలోకి వెళ్తున్నట పీడికెళ్ళు గోధుమ గింజల్లో బయటకు ఫలిస్తుందట. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు సేవ ఆరంభించేటప్పుడు ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు అడవిలో తను తాను శ్రమ పెట్టుకున్నాడంటే, తాను ఫలించాలి అంటే తను శ్రమ పడక తప్పదు. తాను ఫలించాలంటే తాను శ్రమ పడక, భూమిలోకి వెళ్ళక తప్పదు, తన ఆకారము కోల్పోక తప్పదు. ఆయన మరణము నుంచి తిరిగి లేచి ఆయన మహిమా శరీరము ధరించేంత వరకు ఆయనకు సొగసైన స్వరూపమైన ఉన్నదా? మాట్లాడరే అమ్మా, ఉన్నదా? లేదే. మరి లేనప్పుడు ఎందుకు ఆయన సొగసు స్వరూపము కోల్పోయాడంటే, నేను ఫలించాలి అంటే. ఆయన ఫలించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీయండి త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి, ఒక 3-4 వచనాలు త్వరగా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏం చేస్తాడట? ఆయన పారవేస్తాడు. అందరు నా వైపు చూస్తూ చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఫలించని ప్రతి తీగను పారవేస్తాడు. ఫలించుట అంటే పిల్లరా భూ సంబంధమైన ఫలాలు కానే కావు. అసలు అది ఫలం కాదు. చాలా మంది ఫలించడం అంటే దేవుడు నన్ను బహుగా ఫలింపజేస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఏమిటి ఆ ఫలం? చూడండి, యోసేపు కూడా ఫలించాడు. ఎంతకాలం ఫలించాడు? ఆయన మొదట శ్రమ పడి 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 తర్వాత కానీ ఫలించాడు. ఎలా ఫలించాడో తెలుసా? ఆయనకి దేవుడు ఏ దర్శనమైతే ఇచ్చాడో, ఏ కళ అయితే ఇచ్చాడో అది నెరవేర్చబడినట్లుగా ఫలించాడు. యోసేపుకి అదే జరిగిందిగా. ఆయన పడుకున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన కళ ఏమిటి? 10 మంది అనులు వచ్చి ఆయనకి మొరక్కటము, ఆయన మాత్రము ఉండటం. రెండవ కళ వచ్చేసరికల్లా సూర్యచంద్ర నక్షత్రములు కూడా వచ్చి ఆయనకు మొరక్కటం. ఇవి చెబితే ఎవడు పట్టించుకోవాలి, అందరూ ద్వేషించారు, ఇబ్బంది పెట్టారు. ఆయన అందరూ కూడా అదే కలగనే వాడు వచ్చాడు. అదే వీడిని ఉంచొద్దు, వీడిని చంపేయాలి, వీడిని దూరం చేయాలి, వీడిని అమ్మేయాలి. ఇది మనుషుల వలన కలిగింది కాదా? దేవుని చిత్తం చేసేవాడు మనుషులకి విరోధముగా ఉంటాడు. దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడేవాడు మనుషులకి ఇష్టముగా ఉండడు. కారణం ఏమిటంటే, మనం దైవికమైన దేవుని చిత్తం చేయడానికి దయ్యం వారిలో నుంచి మన రేపి మన దేవుని చిత్తం చేయకుండా భ్రమ పెట్టి మన రకరకాలుగా చేయడానికి ఇష్టపడతాం. మీకు అర్థం అవడానికి ఇంకొక మాట చూపిస్తాను. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. చాలు. మనుషుల వలన కలిగేది నలిగిపోవటం. యేసుక్రీస్తు ప్రభువారికి తెలీదా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి పిలాతుకు తెలీదా? తెలుసు. అయినా వారికి మనుషులకు భయపడి, దేవుడికి భయపడి మనుషులకు భయపడి ఆయన్ను కొరడాలతో కొట్టించటం జరిగింది. ఒక్కొక్క దెబ్బ ఎందుకు ఆయన వీపు మీద పడింది? అది మనుషుల వల్ల కలిగిన బాధేగా యేసుక్రీస్తు ప్రభువారికి? లేకపోతే ఆయన పాపం చేశాడా? ఆయన తప్పు చేశాడా? ఆయన మోసం చేశాడా? ఆయన ఏ పాపం ఉందని ఎవరు నిరూపించాడో? ఎవరు నిరూపించడా? పిలాతు మనుషుల వలన మంచిదనిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువాన్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ యోసేపు తన జీవితంలో ఆయన ఏ కళ అయితే ఇచ్చాడో ఆ కళను దర్శనాన్ని పట్టుకొని ప్రభు కొరకు శ్రమ పడుతున్నాడు, నలిగిపోతున్నాడు. దేవుడిచ్చిందే 10 మంది అన్నలకి చెప్పారు. నచ్చిందా అన్నలకి? మాట్లాడాలి. నచ్చిందా అమ్మా? మాట్లాడండి. నచ్చిందా? నచ్చదు. ఓ పోనీ కన్న తండ్రికి వచ్చి, తండ్రి
ఇలా దేవుడు నాకు చూపించాడంటే చెప్పింది నచ్చిందా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను కూడా నేను వచ్చి నీ కాళ్ళు మొక్కుతానా? తండ్రి అన్నాడు అనలేదా? తండ్రి 10 మంది అన్నల యొక్క క్షేమ సమాచారం తీసుకొని రమ్మని వారి క్షేమ సమాచారం తీసుకొని వచ్చి తండ్రికి చెప్దామని ఒక మంచి మనుషులు అన్నం దగ్గరికి వస్తా ఉంటే అన్నలు దూరంగా చూసి యోసేపుని ఏమంటున్నారు? కలలు కనవాడి వస్తున్నాడు రా, వాడు మన మీద చాడీలు చెప్పి వాడు వస్తున్నాడు రా. ఏమండి, దేవుడిచ్చిన దాన్ని పట్టుకొని దేవుని కొరకు నిలబడటం తప్ప? అది పాపమా? అది మోసమా? లేదే. వారి క్షేమ సమాచారం వారిని చూడాలి, తండ్రి చెప్పిన పని చేయాలి, నెరవేర్చాలి అని చెప్పి వచ్చి చూస్తూ ఉండగా అన్నలారా మీరు క్షేమంగా ఉన్నారంటే వారు క్షేమంగా ఉండటం కాదు కదా, క్షేమంగా ఉంచుకొని చూడవలసిన తమ్ముడిని ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కట్టేసి కొంటలో తీశారు. విషయం ఏమిటంటే నీవు భూమిలోకి వెళ్ళటము అంటే దేవుని పని కొరకు, దేవుని చిత్తము చేయడం కొరకు, దేవుని మాట నెరవేర్చడం కొరకు. మనుషులే నిన్ను హింసించి ఇబ్బంది పెట్టినప్పుడు నీవు మౌనంగా ప్రభు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎందుకంటే నీవు ఫలించడం మొదలు పెట్టావు. ఏమిటా ఫలం అంటే యోసేపుకు కళ ఏదైతే ఇచ్చాడో అది నెరవేర్పులో రావడానికి దేవుడు మార్గములను ఏర్పాటు చేశాడు. ఆ ఫలించడం కొరకు ఎక్కడికి వెళ్ళాడు యోసేపు? గుంటలోకి వెళ్ళాడు. ఆ ఫలించడం కొరకు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? అమ్మి వేయబడ్డాడు. ఆ ఫలించడం కొరకు చెరసాల్లో కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తను తప్పు చేశాడండి. మరి ఫరో చూడాలి కదా, విచారించాలి కదా. తన భార్య మాట నమ్మి వెంటనే తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. మరి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు ఏం చేశాడు? ఆ కళనే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గోధుమ గింజ యొక్క స్వభావం ఏమిటంటే భూమిలోకి వెళ్ళటమే దాని పని. భూమిలోకి వెళ్ళిన తరువాత అది శ్రమ పడుతూ ఉంటే తన స్వరూపాన్ని కోల్పోతూ ఉంటే, తన బలాన్ని భూమిలోకి వదిలేస్తూ ఉంటే ఆ భూమిలో ఉన్న ఫలమును ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేయువాడు యెహోవా. హల్లెలూయా. మొదటి కీర్తనకారుడు రాసినటువంటి మొదటి కీర్తన 1:2-3 వచనాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎక్కడ ఆనందించువాడు? యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని మాటను పట్టుకొని ఎవరైతే ఆనందిస్తూ సంతోషిస్తూ సంబరపడుతూ దేవుని మాట కొరకు వారు శ్రమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, వ్యాధైన, ఏదైనా మనుషుల వల్ల కలిగేది ఏదైనా సరే వాటిని చూడక దేవుని మాటను బట్టి ఆనందిస్తూ ముందుకు పరిగెత్తువాడట. నీటి కాలవ యొడ్డున ఫలింపచేయబడతాడట. హల్లెలూయా. యోసేపుకు జరిగిందదే. యోసేపు గుంటలో ఉన్నప్పుడు దేవుని కళను చూశాడు. యోసేపు అమ్మివేయబడ్డప్పుడు దేవుని కళను చూశాడు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు దేవుని కళను చూశాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడో అక్కడ దేవుని చిత్తము చేయడానికి, దేవుని ఆరంభించబడింది, ఫలము మొదలవటానికి ఆరంభించబడిన దినం ఉంటుంది కనుక తీసుకురాబడ్డాడు. అన్ని మరి శుభ్రం చేయబడి తయారై రాజు సమూహంలోకి వచ్చిన తర్వాత అక్కడ శకునగాళ్ళు ఎవరూ కూడా చెప్పలేని దర్శనమునకు కళకు భావము చెప్పాడు. వెంటనే పోతీఫర్ అంత అధికారిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. 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 కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు కుట్ర పన్నిన అన్నలు ఈ రోజు వదిలేసాం, వాడు పోయాడు, బాగుంది అనుకున్నాడు. కానీ మరి కరువు వచ్చిన తరువాత ఇప్పుడు అన్నలే యోసేపు దగ్గరికి వస్తే యోసేపుకి ఎవరు గుర్తొచ్చుంటారు? యోసేపు స్థలమును ఎత్తుక్కున్నాడట ఏడవడానికి. ఎందుకు? కారణం ఏమిటా? ఏడుపు ఏమిటయ్యా అంటే అయ్యయ్యో అన్నలు దేవుడు చెప్పినట్టుగా వచ్చాడు కాలు మొక్కాడని కాదు,
నా దేవుడు నన్ను ఫలించటము మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. చూడండి, అందుకే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తన కన్న తండ్రి అయిన యాకోబు చనిపోయిన తర్వాత 10 మంది అన్నలు ఇది మనసులో పెట్టుకొని మన తమ్ముడు చంపేస్తాడని భయపడ్డారా? భయపడలేదా? అప్పటికి ప్రభు అన్నారా? లేదా యోసేపుని? ఎందుకని తాను ఏవైతే చెప్పాడో, తాను దేని కొరకైతే ప్రాకులు అంటాడో అది జరగటానికి యోసేపును నిలబెట్టుకున్నాడు ప్రభు. కానీ ఈ చిత్రం చెప్పన, తాను నిలబెట్టుకోవడానికి, తాను ఏర్పాటు చేసుకున్న తన చిత్తంలో నడిపించడానికి ప్రభు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు. కొన్ని పరిస్థితులు మనకి ఆయనే సెలవిస్తాడు. వాటన్నిటిని మనం భరించటం నేర్చుకోవాలి. కానీ ఇది మనం ఒప్పుకోం. ఇది మనం దేవుని సెలవుని ఎప్పుడూ చూడం. చూస్తామా? చూస్తామా? చూడం. ఒక మాట ఆలోచించేయండి. దానియేలు గనక సింహాల బోన్లోకి వెళ్ళకపోతే రాజు చెప్పాడు, ఆ దానియేలు దేవుడే చెప్పగలిగాడు. సింహము దగ్గరికి వెళ్ళటం దేవుడి చిత్తం. మనుషులు కుట్ర పన్నారు, మనుషులు కుట్ర చేశారు. మరి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా దేవుని కొరకు తన పని తాను చేస్తూనే ఉన్నాడు. ఇది మనుషుల వలన కలిగిన కుట్ర, ఇది మనుషులు చేస్తున్న పరిస్థితులు అని దానియేలుకు తెలుసా? తెలీదా? తెలుసు. ఆయన చంపేస్తారని తెలిసినా ఇది ఫలించే ఫలితం. క్రైస్తవుడు ఫలిస్తున్న ఫలితాన్ని గడుస్తున్నోడు ఫలిస్తాడు. మనం ఎప్పుడు ఫలిస్తాం? ఒక మాట ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, మనం ఇంకా లోకము యొక్క పోకడలో ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడున్నా మనము? లోకం యొక్క పోకడ. అంతే కదా. ఏదో బాధ, ఏదో రోగం, ఏదో కష్టం వస్తే అల్లాడిపోతాం. కానీ దేవుని కొరకు ఏదైనా మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిబ్బరముగా, ధైర్యముగా యెహోవా వైపు చూడాలి. దానియేలుకు తెలిసి సింహాల బోన్లోకి వెళ్ళాడా? తెలియకుండా వెళ్ళాడా? ఎలాగెళ్ళాడు? తెలిసి వెళ్ళాడు. అదే మనకి తెలిస్తే వెళ్తామా? దానికైనా మాట్లాడదే. మనకి తెలిస్తే మనం చేస్తామా పని? అమ్మా చేస్తామా? ఎవరు నిజంగా తను బలి అనిగా తను ఫలించడానికి తాను అప్పగించుకున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి లాగానే మనము కూడా గోధుమ గింజలాగా భూమిలోకి వెళ్ళటం దానియేలుకి ఇష్టమైంది, యోసేపుకి ఇష్టమైంది. మరి మనకెందుకు ఇష్టం కాదు? అవుతుందా? శ్రమపడాలి, కష్టపడాలి. యోసేపు చెయ్యని తప్పుకు నింద మోసాడు. ఏం మోసాడు? నింద మోసాడు. మరి మనం కూడా నిందను మోస్తావా? చెయ్యి, నేనేమిటి, నా జీవితం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి అసలు? మరి ఎరిమోహోడా, ఆయన చూసిన దర్శనం నెరవేరాలంటే సైతాన్ గాడు మనుషుల వలన మనకి ఎన్నో కలగజేస్తాడు. మనుషులు మనకెన్నో ఇబ్బందులు పెడతారు. నీవు భక్తి చేస్తున్న భక్తిని చూసి కూడా మనుషులకు ఏం చేస్తాడా? వచ్చారా పెద్ద పరిశుద్ధుడు అంటారా అనరా? ప్రార్థన పరుడు వచ్చాడు అనరా? మీ దేవుడు అట్ల కదా, మీ దేవుడు ఎట్ల కదా, మీ దేవుడు ఎట్ల కదా అని చెప్పి అనరా? అన్నప్పుడు మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. దేవునికి ఏమైనా మాట చెప్పాడా? దేవునితో ఏమైనా మాట్లాడాడా? ఆ మాటను పట్టుకొని నీవు భూమిలో పలకటం నేర్చుకోవడానికి ప్రార్థనా గదిలో నువ్వు పట్టుకొని దేవుని మాటను పట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తావట. ఒక రోజున నీవే ఫలించటం మొదలు పెడతావు. నీవే గోడల మీద ఎగబాగటం మొదలు పెట్టేస్తావు. అప్పటి వరకు యోసేపు గురించి 10 మంది అన్నలకే తెలుసు. అప్పటి వరకు యోసేపు గురించి తన తండ్రికి మాత్రమే తెలుసు. అప్పటి వరకు యోసేపుకి ఆ ఇద్దరికి చెరసాల్లో వేయబడిన ఆ పానదాయకుడు భక్ష్యకారుడికి ఇద్దరికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే వాటి శ్రమలన్నింటిలో నుంచి దూరం అయిపోయి, ఎప్పుడైతే దేవుడు తను జ్ఞాపకం తెచ్చుకొని ఫలించటం ఆరంభించటం దేవుడు నిలబెట్టేశాడో అప్పటి నుంచి దేశం అంతటా వినిపించిందట యోసేపు గురించి. దేశం అంతటా.
ఈరోజు నీ గురించి ఎవడు మాట్లాడట్లేదా? నీ గురించి ఎవడు చెప్పుకోవట్లేదా? నీ గురించి నీ దగ్గరకు వచ్చి ఎవడు నిన్ను ప్రేమించట్లేదా? ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ, నిజంగా నాకు ఎదురవుతున్న పరిస్థితులన్నిటినీ చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు మాకు ఒక పాఠమును నేర్పిస్తుంది. మనుషుల వలన దుఃఖము కలగవచ్చు, వేదన కలగవచ్చు, రోదన కలగవచ్చు, నానా పరిస్థితులు కలగవచ్చు. అయినా 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 నువ్వు ఫలించవలసిందే, నువ్వు విస్తరించవలసిందే. అయ్యో నేనే పోతట్లా, నువ్వే పోవాలి నాన్న, నువ్వే పోవాలి. అందుకే ఒక ఆయన బాగా రాశారు కదా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, మీలో ఎవరైనా ఒకరైనా. అమెరికా నుంచి బయలుదేరాడు, గుత్తి కొయ్యల మధ్యలోకి వెళితే వారు ప్రాణం తీసేస్తారు, బాణాలతో కొట్టి చంపేస్తారు. నా కుర్రోడికి తెలీదా? విచిత్రం చెప్పన, సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్ర ప్రయాణంలో జాలర్లు ఆయనకి ఆ ఊరికి దారి చూపించడానికి కొంత దూరం వచ్చాక వారి పడవలో కాకుండా వేరొక పడవలో వెళ్ళిపోయారట. ఎందుకంటే అక్కడికి వెళితే చంపేస్తారు, వాళ్ళు మామూలు కాదని తెలుసు. కానీ ఆయన తెలిసి కూడా వెళుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోయినా అందులో నుంచి ఎవడో ఒకడు యేసు కొరకు లేస్తాడు. అంతకు ముందు జరిగిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక మంచి యవనస్తుడు, చదువుతున్న యవనస్తుడు, గత కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఆ ప్రాంతమునకు వెళ్ళదలుచుకొని వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో చాలా చోట్ల సువార్త చేస్తూ ఉన్నాడట. ఒక దినాన పట్టబడ్డాడు. ఆ అడవిలో పట్టబడిన తర్వాత ఆ కొయ్యలు వాళ్ళందరూ కూడా కలిపి ఆయన ఎక్కడెక్కడ మొక్కలు చెక్కని చంపి భయపడ్డాడు. సరిగ్గా చంపబడ్డ సంవత్సరానికి ఏ స్థలంలో అయితే చంపబడ్డాడో అదే స్థలంలో ఒక మందిరము కట్టబడింది. కారణం, గోధుమ గింజ భూమిలోకి వెళ్ళింది, తన స్వరూపము తన ప్రాణాన్ని కోల్పోయింది. ఆ భూమి ఇప్పుడు ఫలించటం మొదలుపెట్టింది, మందిరము కట్టబడింది. దాదాపుగా 13 కలిసి ఆయన్ని చంపారు. అందులో 5 సేవకులు అయ్యారు. 5 సేవకులు. ఆ సేవకుల్లో ఒక సేవకుడే బయటకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడు మా మధ్యలోకి వచ్చాడు. ఆయన దేవుని గురించి చెబుతున్నప్పుడు మా పరిస్థితుల్లో మాకేం అర్థం కాల, మేము చంపేసాము, ఆయన్ని ముక్కలు చేసాం. ఒక పాయింట్ ఒక్కడేసారు, చొక్క ఒక్కడేసారు, ఒక ముక్క ఒక్కడ మా 4 దిక్కులు ఇసిరేసాము, మనిషిని చంపేసాము, నానా రకాలుగా చేశాము. కానీ మాకే తెలియదు యేసు క్రీస్తు ప్రభువు మమ్మల్ని పట్టుకున్నాడు. ఒక్కడు చనిపోయాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది లేచారు? 5 లేచారు. ఈ 5 కలిసి దేవుడి సేవ చేస్తే ఎంతమంది అయ్యారంట? ఈ చిత్రం చెప్పనా, వాళ్ళ జాతి మొత్తంలో కూడా ఇప్పుడు చాలా మందిరాలు కట్టబడ్డాయట. మరి నేను ధనవంతుడిలాగా నా ప్రాణమా తాగుము తినుము సుఖించుమా, అవునా కాదా? నా ప్రాణమా తాగుము తినుము. ఒక్క మాట అయితే నేను చెప్తున్నాను పిల్లరా, నీవు బలహీనుడు కావచ్చు, నీవు చేతగాని వాడు కావచ్చు, అయినా నీవు దేవుని కృపలో ఉండాలి. చిన్నప్పటి నుంచి మా అమ్మను ఎటు పంపించేది కాదు. ఎందుకంటే వీడికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది, ఈయన ఎందుకు అని చెప్పేసి పంపించేవాళ్ళు కాదు, ఎవరు పంపించేవాళ్ళు కాదు. నాకు నిజంగా నేను సేవకు రానంత వరకు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళేవాడిని కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఊరు, ప్రతి దేవుడు మహాకృపను బట్టి ఆ దేశ సరిహద్దులు దాటే కృపను కూడా దేవుడు ఇచ్చాడు. కారణం, ఆయన పని కొరకు బలహీనుడు, చేతగాని వాడు, ఆ రోగిస్తుడు అనుకున్నారు. కానీ దేవుడు ఈరోజు వారిని నిలబెడుతున్నాడు. నీవు భూమిలోనికి వెళ్ళటానికి ఇష్టపడితే దానియేలుకు చెప్పినట్టుగానే ఆయన అంటాడు, దానియేలు దేవుడే దేశమంతటా చాటింపు జరిగిందంట. యోసేపు ఏ కలైతే కన్నాడో అతి చిన్న వయసులో అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏం జరిగింది? ఆ కళ నెరవేర్పులోకి వచ్చింది.
దేవుడు మాట ఇస్తే తప్పేవాడు, దర్శనమిస్తే మేము ఏమి సేవ లేనప్పుడు చాలా దర్శనాలు చూసాం. అవన్నీ చూసి చెప్తున్నప్పుడల్లా ఏంటి ఇవన్నీ ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ ఒకటి నెరవేరుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో నిజంగా దేవుడు మాకు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. ఈ బ్లూ రేకులతో మందిరం కట్టడం నిజంగా యథార్థంగా దేవుడు నా మాట వింటున్నాడు. నేను 2012లో 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరంలో కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉంటే ఒక చక్కటి దర్శనం కనబడుతుంది. బ్లూ రేకులతో మందిరం వేయబడి ఆ మందిరంలో గుంపులుగా జనులు రావడం నాకు అర్థం కాలే. ఈ మందిరం అంతా వేసి ఒక రోజున ఈ డాబా ఎక్కి పైన చూస్తే బ్లూ రేకులు, ఇది ఎక్కడో చూశాను. దర్శనంలో నేను ఆ కళలో నేను చూశాను. కారణం దేవుడు మనకు ఏది చెప్తాడు, ఏది ఇస్తాడు. గోధుమ గింజ రోటిలో పడి దంచకపోతే, పిండి కాకపోతే అది నైవేద్య బలిగా తయారు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది దేవుని విస్తారమైన ఫలించు పంటగా తయారు. నువ్వు ఎంత ఫలించడానికి ఇష్టపడుతున్నావు? ఈ సంవత్సరం అప్పులు తీరిపోయాయి ప్రభువా, ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాను ప్రభువా, ఒక మంచిది ఇంకేదైనా కొనుక్కుంటాను ప్రభువా. అప్పులు తీరిపోతే నువ్వు కొనుక్కునేది అది కాదు నాన్న. నువ్వు కొనుక్కోవలసింది పరలోక రాజ్యములో కావలసినవన్నీ కొనుక్కోవాలి. ఎవరిస్తారు? పరలోకంలో ఉతికిచ్చేస్తారా? నీ బాప్తిసం పొంది రక్షించబడ్డాడు, అయిపోయింది, నాకు అన్ని బహుమానాలు వచ్చి అక్కడ బహుమానాలు రావు. ఇక్కడ ఉన్న నీవు కొంత ఖర్చు అయిపోవాలి, ఖర్చు పెట్టాలి. అప్పుడే నీకు పరలోకంలో బహుమానం వస్తుంది. అది రాట్లా మనకి వస్తుందా? అసలు దేవుని పని కొరకు ఎలా అన్నది చూపించాలని ఒక కృత నిశ్చయంతో భయంకరంగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చాలా సార్లు ఈ మాట చెప్పకూడదు అయినా చెప్తున్నాను. చాలా మందిని అవసరాల కొరది, అమ్మ ఒకసారి ఏదైనా సాయం చేస్తారా, ఈ డబ్బు ఇస్తాంటే వాళ్ళకు డబ్బు ఇస్తే రాదు, వాళ్ళకు డబ్బిస్తే తిరిగి ఇవ్వరు, వాళ్ళకు డబ్బిస్తే వాడు నానా రకాలుగా చేస్తారని చాలా ఇన్ని వందల మంది నాతో మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను విన్నాను. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా? ఒకవేళ ప్రభు నాకు అంత డబ్బిస్తే డబ్బుతో ఏం చేయాలో నేను చూపిస్తాను. నిజం. అసలు డబ్బుని క్రైస్తవుడు ఎలా వాడాలో నేర్పాలి అనే ఆశ నాలో పెరుగుతుంది. మరి ప్రభు ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు. మనం ఏం చేస్తున్నాం? ఒక్కడే ప్రపంచానికి మాదిరికరమైనటువంటి క్రీస్తు ఉన్నట్టే మరి ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో పాటు ఆయన రక్తం వలన రక్షించబడి ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోవాలని, ఆయన జీవవృక్ష ఫలాలు తినాలని, ఆయన ఇచ్చిన బహుమానాలని పొందాలని, ఆయన రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్న మనము ఏం చేస్తే ఇవన్నీ పొందుకుంటాం? ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉండాలా వద్దా? మాట్లాడరే. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, మనం కూడా పరిశుద్ధులముగా నీతిమంతుడు. ఆయన కలువరి శిలువ మీద ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనం ఎంతమంది కూర్చునేవాళ్ళు? ఎక్కడ మాట్లాడదామా? కూర్చునేవాళ్ళమా? రక్షణ వచ్చేదా? ఆనందించేవాళ్ళమా? మరి ఒక్కడితో ఇన్ని కార్యాలు జరిగితే మరి ఎంతమంది రక్షించబడున్నాం? మనతో ఏం కార్యం జరుగుతుంది? ఏమి లాభం? ఒక్క యోసేపు తన కళ నెరవేర్చడానికి శ్రమ పడ్డాడు గనక 7 సంవత్సరాలు ప్రజలందరూ సమాధానముగా సుఖ సంతోషాలతో ఐగుప్తు ప్రాంతంలో ఉండగలిగారు. మీరు ఆదికాండం ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఆయన ఇప్పుడు చదవమాకు.
యోసేపు అడుగు పెట్టిన దాన్ని బట్టి ఆ ప్రాంతం అంతటిని దీవించారట ప్రభువారు. హల్లెలూయా. యోసేపును బట్టి, యాకోబును బట్టి లాబాను దీవించారు. అబ్రహామును బట్టి లోతును దీవించారు. ఇస్సాకును బట్టి ఆ ప్రాంతులందరూ దీవించబడ్డారు. కారణం వారు 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 వారిని శ్రమ పెట్టి, అనగా భూమిలోకి వెళ్ళిపోయారు. గోధుమ గింజలాగా నలిగిపోయారు, ఇరిగిపోయారు. మరి నీవుంటున్న ప్రాంతాలకు, నీ వెళుతున్న స్థలాలకు, లేకపోతే నీవు జీవిస్తున్న కుటుంబంలో నీవెంత నలిగిపోతున్నావు, నువ్వెంత విరిగిపోతున్నావు, ఎంత ఖర్చు అయిపోతున్నావు. కనీసం ఒక్కడైనా ఆ ఫలం విస్తరించగలిగే ఫలముందా? రేపు డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది. నిలబడి సాక్ష్యం చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్తావు, ఈ సంవత్సరం అంతా కాపాడాడు. కానీ నిలబడి రొమ్మిరిచి ఈ సంవత్సరం దేవుడి దగ్గర ఒక ఆత్మ నడిపించాలని సాక్ష్యం నీ దగ్గర ఉందా? నన్ను చూసిన వాడు నా యేసును చూసి వచ్చాను అని చెప్పడానికి ఒక గుంపు నీ దగ్గర ఉందా? ఉందా? ఏది ప్లాన్? మనం రక్షించబడితే, మనం మారు మనసు పొందితే తండ్రి సంతోషించాడు. కానీ ఆ తర్వాత నీ జీవితాన్ని చూసి ఆయన ఏడవటం తప్ప నుంచి ఇంక చేసేదేమి లేదు. అవునా కాదా? నీ వలన నీకు క్షేమం, నీ వలన నీ కుటుంబానికి క్షేమం. కానీ నీ వలన వేరొకరు ఫలించటం మొదలుపెట్టారు. ఫలించుట అంటే పిల్లరా, లోకములో ఉన్నదంతా చెక్కబడి ప్రభు కొరకు నిలవబడటం. ఫలించటం అంటే బిల్డింగులు, వజ్రాలు, డబ్బులు, కార్లు, ఈ వ్యవహారం కాదు. ఫలించటం అంటే అందరితో సఖ్యత, సమాధానం అని నీవు అనుకుంటున్నావు. అందరితో సఖ్యత, సమాధానం ఉండాలి. కానీ ఫలించటం అంటే ఏంటి తెలుసా? నీవు ఇంకొకరిని కనటము నేర్చుకోవాలి. ప్రభువారు ఆది కాండంలో చెప్పాడుగా, మీరు భూమిని నిందించి విస్తరించి ఫలించండి అన్నాడు. ఏంటి ఆశీర్వాదం? క్రీస్తులో నీవు జన్మించిన తరువాత క్రీస్తులో నీవు విస్తరించాలి, క్రీస్తులో నీవు ఫలించాలి. ఇదేమీ లేకోకుండా ప్రభువా నేను ఉన్నానయ్యా, నేను రెడీగా ఉన్నానయ్యా, నువ్వు వచ్చాయి నేను వచ్చేస్తాను. ఏమి లాభం అమ్మా, ఏమి లాభం? ఒక మాట చెప్పిన, అపోస్తలుడైన పౌలు గారు తన శరీర బలహీనతలను వాడుకొని కూడా సేవ చేశారు. మనకేదైనా బలహీనత ఉంటే మనం దేవుడి మందిరం కానీ అసలు దేవుని కూడా చూడం. కానీ ఆయన ఎంత గొప్పవాడండి, ఆయన బలహీనతలను వాడుకుంటున్నాడు. బలహీనత అంటే అనారోగ్య సమస్యలు అవి ఉన్నప్పటికీ కూడా వాటిని బట్టి దేవుడు సేవ చేస్తూ ఉన్నాడు. మనం ఎటుపోతున్నాం? అసలు మన క్రైస్తవ జీవితం ఏ దరికి పరిగెత్తుతుంది? దేవుడి దగ్గర బలా నమ్మకమైన మంచి దాసులనే సాక్ష్యం ఎలా వస్తుంది? నువ్వు భూమిలోకి వెళ్ళావా? గోధుమ గింజలాగా పోయావా? బలా నమ్మకమైన దాసుడు అని ఉందా? ఎందుకన్నాడు? ఒకటిస్తే ఏం చేశాడు? ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో పెట్టాడు అంతే. 2 ఇచ్చినోడు 2, 5 చెప్పండి సార్. బైబిల్లో ఉన్నట్టుగా 5 ఇచ్చినోడు 10 చేసిండు. 10 ఇచ్చినోడు ఇప్పుడు ఎవరిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు? 5 ఇస్తే 10 చేసినోడు ఏమన్నాడు? శబాష్ అన్నాడు. మరి 1 ఇచ్చినోడు ఏమన్నాడు? 1 ఇచ్చినోడు ఏమన్నాడమ్మా? నువ్వు సూపరు, పేపరు, నువ్వు అసలు వచ్చేస్తావు అన్నాడా? ఓ పనికి మళ్ళోడా అన్నాడు. ఏమిటి? నువ్వు విత్తుంది కుయ్యవాడువు కాదు, కఠినాత్ముడివి. ఎక్కడ కఠినాత్ముడు నీకు తెలుసా? నీకు ఇచ్చింది ఎందుకు? నీకు ఆయన రక్షించింది ఎందుకు? నేను మారుమసడికి నడిపించింది ఎందుకు?
నువ్వు క్షేమంగా సంతోషంగా తిని తాగి హల్లెలూయా స్తుతి మహిమ అని సంపర్లు కొడతానిక. నేను భూమి మీద మొదటిగా రక్షించింది కొంతమందిని, చివరిలో పిల్లలు ఆయన రాకడలో అందరూ రక్షించబడాలి, కానీ చివరిలో కొంతమంది అలా రెప్పపడిన అయిపోతారు. కానీ మనం ఇంత ముందుగానే రక్షించబడ్డామంటే మనం ఎంతో కొంత తోటలో పనివారమైన సంగతి మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది. అందుకే నోరు బొంగ మొత్తుకుంటున్నామా తల్లులారా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండి టీవీ చూసి మమతా మనసులు లేకపోతే తొక్క తోళ్ళు లేకపోతే దారులు ఆగులు ఈగలీలు ఇవి కాదమ్మా. నువ్వు చేయాల్సింది మందిరమునకొచ్చి నువ్వు ఖర్చు అయిపో, నీ కన్నీరుని ఖర్చుగా పెట్టు. నువ్వు గోడు నీ ఏడుపుతో కనీసం ఒక్కడైనా కొట్టుకొస్తాడు. సమయం లేకపోతే బాధపడాలి. సమయం ఉన్నవాళ్ళు ఏం చేయాలి? కల్పించుకోవాలి. ఎవడు అవకాశం ఇవ్వడు సార్, ఇస్తాడా? అమ్మా అందరు అవకాశాలు ఇస్తారా? అవకాశాలు కల్పించుకో. అవకాశం కలగజేసుకొని వెళ్ళి బాధపడి శ్రమపడి ఇబ్బంది అట్లా అవకాశాలు కలగజేసుకొని వెళ్ళి చాలా మంది దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మన ముందు లేకపోవచ్చు, కానీ బాప్టిజం ఇచ్చిన వారందరూ వస్తే మందిరం సరిపోదు. అందరూ ఎక్కడెక్కడో ఉండని సంతోషమే. మీకు తెలుసో లేదో ఒక 2, 3, 4 సంవత్సరాలు మనతో పాటు ఉన్నాడు, చదువుకున్నాడు కుర్రాడు. ఈ మన మధ్యనే ఆ కుర్రాడికి మరి ట్రైనింగ్ అయిపోయి జాబు వచ్చేసింది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆయనకి డ్యూటీ పడింది. అంటే మనము ఎంతో కొంత మనము పనివారముగా తయారవ్వాలి. ఆ మధ్యలో ఒక ఆయనకి ఫోన్ చేసి, నానా మరి ఇంతకాలం నువ్వు దేవుడి వాక్యం ద్వారా విని రక్షించబడి బాప్తిసం పొంది మారు మనసు పొంది బాగా మంచిగా దీవించబడ్డావు కదా, ఎంతో కొంత దేవుడి పని కొరకు ఖర్చు అయిపోతావు అంటే, ఎందుకన్నా లేదన్నా సూపర్ అన్నాడు. ఇక ఆ తర్వాత నుంచి అన్న ఫోన్ ఎత్తుడు లేదు పెట్టుడు లేదు. మాటకు కాదు ఈ మనసు పరిపూర్ణంగా రావాలి. పరిపూర్ణంగా రావాలి. దేవుని కొరకు నీవు ఎంతో కొంత పిండిలాగా మారిపోయి శ్రమపడి ఒలిగిపోయి నలిగిపోయి, అసలు నిజంగా మనమే శ్రమ పడుతున్నామండి. యోబు మనుషుల వలనంటే 4 స్నేహితులు తిట్టా ఉంటే అసలు ఎట్టున్నాడు యోబు? మన అయితే ఎవరైనా తిడతా చూసుకుంటామా? ఊకే మా అత్తగారు తిడతా ఉంది. సేవ మందిరము పరిచయం వెళ్తాను ఊకే అంటున్నారండి. ఏమవుతుంది నేను రాదు. అది దేవుడి చెప్తామా? ఒక మాట చెప్పనా, నీవు దేవుని కొరకు అడుగులు వేస్తున్నప్పుడు నీ సొంతోడే దెయ్యంలాగా నీ వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు, అయినా నువ్వు కనిపెట్టి అడుగు వేయగల. అది దేవుని కొరకు ఖర్చు అయిపోయే జీవితం. వాళ్ళు అన్నారండి వీళ్ళు అన్నారండి అట్లా మాట్లాడుతుంటారు. అసలు సమాధానం నేను ఎవరితో పడాలి? దేవుడితో పడు. మనుషులు అంటారు ఏమంటారు, ఏమనలేరు. మీకు తెలుసో లేదో ఇంతమంది అన్నారు, వీడి సేవకు పనికిరాడు, వీడి సేవకుడు రాడు అన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు పనికొచ్చావా లేదా? మనుషుల వలన. పిలాతుకు తెలిసే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టించి తెలిసే. వాళ్ళకి తెలీదా దేవుని భయం? వాళ్ళకి తెలీదా దేవుని మాట? వాళ్ళకి దేవుని గురించి తెలీదా? దేవుని రాజ్యం గురించి తెలీదా? తెలుసు. అయినా దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడే వారి తయారవుతారు. దేవుని పనికి వెళ్ళొద్దు. ఈ చీకట్లో కూడా ఏంది ప్రధాన పోయినగా ఆపొచ్చుగా ఆపను. ఎవరు చెప్పినా వినను. దేవుడు చేయమన్న పని చేస్తూనే ఉండాలి.
హల్లెలూయా. ఒక ఆయన మొన్న చిన్న పని నుండి వ్యాన్లో వెళ్ళి వస్తూ ఉంటాం. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటయ్యా దాకల జఫన్యా గురించి ఆయన బాగా అడావుడు చేసేస్తాడు పెద్ద, ఆయన ఒక్కడేనా అంటే పక్కన ఆయన అన్నాడట, ఏమయ్యా ఆయన భార్య పిల్లల్ని సంఘాన్ని వదిలిపెట్టి కొన్ని రోజులు అయ్యబ్జీల కోసం తిరుగుతూ ఉన్నాడు, ఖర్చు పెడతా ఉన్నాడు, నువ్వు చేయగలుగుతావు అలాగంటే నేను ఎలా చేస్తాను, మరి చేయనప్పుడు నోరు మూసుకొని కూర్చోరా అన్నాడట. వేరే చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. ఒక పని మనకు అప్పగించబడినప్పుడు తనను ఫలించు వారముగా పొరుగెత్తగలగాలి, నమ్మకముగా పని చేయాలి. హల్లెలూయా. నువ్వు దేనికైతే వాగ్దానం చేసి, నువ్వు దేనికైతే దేవుడిని పిలిచి ఉంచావో దాంట్లో ఏది ఏమైనా వదిలిపెట్టావు. యోబుని ఎన్ని అంటున్నా యోబు తన తండ్రి ఏదైతే ఏమై ఉన్నాడో దాని మీద దృష్టి పెట్టాడు, కానీ తన స్నేహితుల మాట లెక్క, తన భార్య అన్నా పట్టించుకోవాలా. పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు భార్యలందరూ గట్లు పెడతా ఉన్నారు. నాతోనే నేను అంటాం కాదు, జఫన్యా గారి దగ్గర నుంచి ఎంతమంది వదిలిపోయారు. ఏంటంటే చాలా మందిని అడిగాను, ఏంటి నన్ను వెళ్ళిపోయారంటే మా భార్య సహకరించట్లేదండి, మా భార్య ఒప్పుకోవట్లేదండి, అందుకే వెళ్ళిపోయారు. అదే సహకరించుంటే ఈ రోజున ఒక బలవంతుడి చేతిలో బాణమోలే వాడబడే సేవకులు ఉండేవాడు. మనుషుల వలన కలిగేవి అన్నీ నీ ఎదుటికి వచ్చినప్పుడు ఏది లెక్క చేయకూడదు, ఏది లెక్క చేయకూడదు. నువ్వు చావకపోతే కదా ఫలితం అవుతుంది, నువ్వు చస్తేనే ఫలితం వస్తుంది. ఒక్కోసారి అందరి ముందు ఓడిపోయినట్టే ఉండు, తప్పేముంది? చేతగానే ఉండు, తప్పేముంది? వీడు అలా అంటాడు, ఆయన తప్పేముంది? గత 4-5 సంవత్సరాలు ఎంతమంది ముందు సిగ్గుపడిన రోజులు ఉన్నాయి, అలా నిల్చుకొని ఉన్నాను. ఎందుకంటే వీడు ఇట్లా అనుకొని ఒక రోజున కోపం నేను మీకే కాదు మాకేమైనా ఫస్ట్లో సహకరించారా సేవ అంటే? మాకు తెలీదా బాధలన్నీ? మేము పడలేదా? ఆ భారం, ఆ ఉద్దేశం, ఆ ప్రణాళిక అర్థమైతే వారు చావడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. పిండిలాగా, మెత్తటి పిండిలాగా తయారైపోవాలి. అందులో ఏమాత్రం ముక్కలుగా ఉండడానికి వీళ్ళు పూర్తిగా ఎలాగట పూర్తిగా పిండి అయిపోవాలి గోధుమ గింజ. అప్పుడే నైవేద్య బలికి ఉపయోగపడుతుంది. అన్ని చోట్ల నుంచి మనం ఓడిపోయాము అన్నట్టుగా ఉన్నప్పుడే నీ ఆశీర్వాదం, నీ ఫలితం, నీ ఫలించడం మొదలుపెట్టి పడుతుంది. మీకు అర్థమైనది ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, అబ్రహాముతో లోతు ఉన్నంత కాలం ఆయన వాగ్దానం నెరవేర్చబడిందా? లేదు, లోతు వెళ్ళిపోయాడు. ఎలియాజరు అనుకున్నాడు, ఎలియాజరు పక్కకు పోయాడు. తర్వాత ఇష్మాయేలు అనుకున్నాడు, ఇష్మాయేలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు లేకుండా తన భార్య ఇద్దరే ఉంటున్నప్పుడు ప్రభు దిగి వచ్చి అన్నాడు, అబ్రహామా ఇప్పుడు నేను కుమారుని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆయన వాగ్దానము నెరవేర్చు. అన్ని వైపులా ఓడిపోయి ఏమైనా కానీ ఇక నేను ఇంతే అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు ఆ ఫలించడం మొదలుపెట్టాడు. అందుకే వృద్ధాప్యములో 100 ఏళ్లకి కుమారుని అనుగ్రహించాడు. ఆ 100 ఏళ్ల తర్వాత కుమారుడు వచ్చాడు, వాగ్దానం నెరవేర్చాడు. మనం ఏం చేద్దాం? మనం కూడా వదిలేసుకున్నామా? మనం కూడా పక్కన పెట్టుకున్నామా? ఏం చేద్దాం? దేవుని కొరకు మనం ఎంతో కొంత పిండి అయిపోవాలి, నలిగిపోవాలి. నలగకపోతే శ్రమ పడకపోతే, మెత్తన చేయబడకపోతే నీ ఫలం మొదలవుతుంది. నీ నైవేద్యము దేవునికి ఇష్టముగా సువాసనగా మారదు. అందుకే యేసు గారు పాట రాశారు, నీ శ్రమల్లో ఏమైంది? నియమం. మరి ఏదా నియమాలి? ఇంత కష్టం వస్తే, నీకు మామూలు కష్టం వస్తేనే త్వరగా మారిపోయి దేవుని వదిలిపెట్టి రకరకాలుగా అయితే, మరి దేవుని కొరకు నలిగిపోయి అనే శ్రమలు కష్టాలు వస్తూ ఉంటుంది. దేవుని కొరకు ఏం చేస్తాను? అయినా నిలబడి దేవుని మహిమను చాటుతూ ఉండాలి. ఉందా?
ఉందా ఉద్దేశం? ఉందా ప్రణాళిక? ఉందా ఆ రోజు? ఎంతకాలం సార్ భరించేది? ప్రభు వచ్చేదాకా ఒకవేళ దేవుడి చిత్తమైతే భరించు, తప్పే ఉంది. యోసేపు ఇక పడ్డాడు చివరికి ఎక్కడికి వచ్చేసాడు? చెరసాల్లోకి వచ్చేసాడు. అంటే ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఇక యోసేపు పని అయిపోయింది అనుకున్నారు అందరూ. అనుకున్నారా లేదా? అయిపోయింది. ఇంకేముంది? చెరసాల్లోకి వెళ్ళాడు, తప్పు రుజువు అయిపోద్ది. ఎవరిని ఏం చేస్తారు? శిక్ష వేసేస్తారు. అయిపోయింది, ఇక వీడేం లేదు, కొలాప్స్ అనుకున్నప్పుడు దేవుడిని నిలబెట్టాడు. అందుకే అయ్యగారు పాట రాశారు, శూన్యములో నుండి సమస్తము చేసిన సకల ఐశ్వర్యముల సృష్టికర్త అయిన దేవుడు నీవేనయ్యా, నా యేసయ్య, నాకన్నీయు నీవే. అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్నప్పుడే ప్రభు అప్పుడే ఆరంభించడం మొదలుపెడతాడు. గమ్యముని దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకున్నాడు. గమ్యము లేని దానికి మనలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకున్న ప్రియ సహోదరి సహోదరుల ఖచ్చితంగా మనం గోధుమ గింజలని మెత్తని పిండిలాగా చేయబడాలి. యేసయ్య అలా మెత్తని పిండిలాగా అయిపోయాడు కనుకనే ఆయన ఇష్టమైన నైవేద్య బలిగా మారాడు కనుకనే ఈ రోజున అనేకులు భూలోకంలో ప్రపంచ దేశంలో వేల క్రైస్తవ మందిగా మిగిలిన మరి నీ వలన నా వలన ఏం జరుగుతుంది? ఎంత పిండి అయిపోతున్నా? నైవేద్య బలిగా మారుతున్నావా? అసలు నైవేద్య బలిగా మారాలి అంటే నీకు మనసుందా? అసలు హలో, మనసుందా? ఆ మనసుందా? ఆ ఆలోచన ఉందా? ఆ తలంపు ఉందా? ఇంకా అదే లేకపోతే ఎవరు బాగు చేస్తారు? వైరాగ్యం కలిగి బ్రతకాలని ఆశపడుతున్న దేవుని కొరకు నువ్వు జీవించాలని ఆశపడుతున్నట్లయితే అందరిలాగా కాదు, నీవు కూడా దేవుని కొరకు ఎంతో కొంత పరిపూర్ణంగా నీవు కోల్పోవలసింది. కోల్పోతావా? కోల్పోవడానికి ఇష్టపడితే మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి.